అండి. వెల్కమ్ బ్యాక్ టు మై విజయ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు, శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో ముగ్గుతో స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఈరోజు మా ఇంట్లో అంటే మా అమ్మాయి వాళ్ళ ఇల్లు, మా చిన్న పాప వాళ్ళ ఇల్లు. ఇంకా ముగ్గు అయితే పొద్దున్నే 4కి లేసాము ఇద్దరమి. 4కి లేసి మొత్తం శుభ్రంగా కడిగి అదంతా నేను మా పాప ఇద్దరం కలిసి వేసాము ముగ్గులు. మా పాప అయితే ఇక అట్లా చుట్టూ అలా డిజైన్స్ వేసింది. ఇంకా నేనైతే ముగ్గులు వేశాను. ఆ ముగ్గులు ఇక్కడ ఎంత కొంచెం ప్లేసే, అపార్ట్మెంట్స్ కదా, కొంచెం ప్లేసే. ఆ కొంచెం ప్లేస్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ అలా వేశాను. ఎందుకు అంటే మళ్ళీ కొంచెం పెద్దగా వేస్తే నడవటానికి కష్టమవుతుంది, మళ్ళీ ముగ్గంతా తొక్కేసుకుంటూ నడవాలి. అందుకని కొంచెం ప్లేసు నడవటానికి అట్టి పెట్టేసి అలా వేశాను ముగ్గు అయితే. ఇంకొచ్చేసి మూలనండి అది దేవుడికి పెట్టడానికి అని చెప్పేసి కింద అలా వేశాను పీట ముగ్గు. ఇక వచ్చేసి పొయ్యి దగ్గర కూడా వేసేసాను. పొయ్యికి పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసేసి పొయ్యికి కూడా మంచిగా చేశాను. ఇంకా పక్కన వచ్చేసి మనం రోలు అంటే మంచిగా పూజించుకుంటాం కదా, చిన్న రోలు ఉంది మా పాపలకి. ఇక ఆ రోలుకి కూడా అన్నీ చేశాను. ఇంకా దేవుడు దగ్గర మొత్తం మా పాప అయితే అలంకారం చేసుకుంది. అలంకారం అంటే సింపుల్గానేనండి, హడావుడి ఏమి లేకోకుండా సింపుల్గా చెప్పెట్టుకుంది చక్కగా. ఉన్న ఆటితోనే పూలు కొంచెం కొంచెం పూలే, ఆ కొంచెం కొంచెం పూలతోనే నీట్గా అమ్మవారికి పెట్టింది. ఇక పైన అయితే దేవుడు కూడా రెగ్యులర్గా పూజ చేసుకునేది. ఈరోజు అయితే కొంచెం ఇక కింద పెట్టుకొని పీఠం పెట్టి కింద పెట్టింది. ఇక మామూలుగా తాంబూలాలు అన్నీ రెడీ చేసింది. నేనైతే వంట చేస్తున్నాను, పొంగలి పులిహోర అవి చేస్తున్నాను. నేనైతే పొయ్యి దగ్గర ఉన్నాను, మా పాప అయితే దేవుడి దగ్గర అవన్నీ చూసుకుంటుంది. ఇక త్వరగా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఒక పక్కన పొంగలు పెట్టాను, ఇంకో పక్క గిన్నె నూనె పోసి పెట్టాను. ఎందుకంటే గారెలు పూర్ణాలు అవి వేద్దామని చెప్పేసి నూనె పెట్టాను. అవన్నీ అయిపోయినాయి. ఇక దేవుడి దగ్గర పూజ కూడా పూర్తి అయిపోయిందండి. చూసారా, చక్కగా ఉన్న దాంట్లోనే దీపాలు వెలిగించుకొని చక్కగా కలశం పెట్టుకొని ఇంకా అవంతా పెట్టింది మా పాప. ఇక నేనైతే దాదాపుగా వంట అయిపోయింది. ఇంకా చీర జాకెట్ పెట్టుకుంది. చీర ఆ కలర్ చీర పెట్టింది. ఇక తాంబూలాలు కూడా అన్నీ రెడీ చేసింది. ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇద్దామని చెప్పేసి అవి కూడా రెడీ చేసి పెట్టుకుందనమాట. అప్పుడప్పుడు హడావుడి పడుకోకుండా రెడీగా పెట్టుకుంది. ఉన్న దాంట్లోనే సింపుల్గా అండి. మనం ఆర్భాటాలకి పోకూడదు. మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకే చేసుకోవాలి. మనకి అమ్మవారు హడావుడి చేసి ఆర్భాటాలు చేయమని ఏమీ చెప్పలేదు. మనకున్న దాంట్లో మంచిగా మనం మనస్ఫూర్తిగా తృప్తిగా అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామా లేదా అనేదే మనకు ముఖ్యం. ఇక అన్ని ప్రసాదాలు పెట్టేశాము, కొబ్బరికాయ కొట్టాము. ఇంకా ఆరతి కూడా ఇచ్చి ధూపం వేస్తానికి మా పాప అయితే మంచిగా ఒరిజినల్ ధూపం వేస్తానికి బొగ్గులు ఉన్నాయి ఇంట్లో, అవి కర్పూరం పెట్టి వెలిగించింది సాంబ్రాణి పొడి ధూపం వేయటానికి. ఇక నేనైతే వీడియో తీస్తున్నాను. అదిగోండి అలాగా చేశాము మా పూజ అయితే ఈరోజు ఇంట్లో. మంచిగా ఉన్న దాంట్లో మంచిగా తృప్తిగా హ్యాపీగా దండం పెట్టుకున్నాము. మా పాప దండం పెట్టుకుంటుంటే నేను వీడియో తీస్తుంటే తీయొద్దు దేవుడు దండం పెట్టుకునేటప్పుడు వీడియో తీస్తున్నామని పక్కకి వెళ్ళిపోయింది. ఇక నేనైతే కొంచెం అలాగే తీశాను. ఇక మేమిద్దరం పూజ చేసుకుంటే మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మధ్యలో నేనే కొంచెం వీడియో తీసుకుంటూ పనులు చేస్తూ వీడియో తీసుకుంటూ అలాగా కొంచెం తీశాను. మొత్తం తీయటానికి ఇద్దరివి పని చేసుకుంటున్నాము, ఇంకా అందుకని కుదరలేదు. ఇక అలా అయితే తీశాను. అక్కడక్కడ కొంచెం తీశాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అదండి. ఎందుకు అంటే మా పాప వద్దులే, మంచిగా మళ్ళీ ఎప్పుడో వచ్చే సంవత్సరం అన్నీ మంచిగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు బాగా అని చెప్పేసి సింపుల్గా చేసేసుకున్నాము. ఇక నేనైతే లాస్ట్ అయిపోయాక నేను కొంచెం దేవుడి ముందు కూర్చొని అలా కొంచెం తీశాను. ఇంకా పూజ మొత్తం